దేవుడి నామానికి వందనాలండి. ఈరోజు కూడా కొంతమంది కోసం అయితే ప్రేయర్ చేద్దామన్నమాట. స్తుతి 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 స్తోత్రం తండ్రి ప్రభా నాన్న తండ్రి, స్తుతి స్తుతి స్తోత్రం యేసయ్య నాన్న తండ్రి. ఇలాంటి సమయం ఇచ్చిందానికి వేలాది స్తుతులు తండ్రి ప్రభా. ప్రేయర్ ది లార్డ్ అండి. ఇప్పుడైతే ప్రసాద్ గారి గురించి అయితే ప్రేయర్ చేస్తున్నాము. ఫస్ట్ ఆయన అయితే వారి ఫ్యామిలీ కోసం ప్రేయర్ చేయమన్నారు, అలాగే వాళ్ళ డాటర్ మ్యారేజ్ కోసం అన్నమాట. స్తుతి స్తుతి స్తోత్రం స్తోత్రం తండ్రి ప్రభా నాన్న తండ్రి. ప్రసాద్ గారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాన్న తండ్రి. ఆయనకి మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి. వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. కుటుంబంలో ఎంతమంది అయితే ఉన్నారో వారందరికీ మీరే మంచి ఆరోగ్యం దయచేయండి. కుటుంబంలో ప్రతి అవసరతను మీరు తీర్చండి తండ్రి ప్రభా. ఆయనకి అవసరతలు నాన్న తండ్రి మొదటిగా నాన్న తండ్రి వారి కుటుంబం గురించి ప్రేయర్ చేయమన్నారు తండ్రి. వారి కుటుంబాన్ని అంతా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరాలన్నీ తీర్చండి తండ్రి ప్రభా నాన్న తండ్రి. వాళ్ళ డాటర్ మ్యారేజ్ గురించి ఏమన్నా నాన్న తండ్రి, నీ చిత్తం ప్రకారం నాన్న తండ్రి మంచి భర్తనైతే ఆవిడికి దయచేయండి తండ్రి. మంచి నాన్న తండ్రి లైఫ్ ఉండడానికి సహాయం చేయండి తండ్రి ప్రభా నాన్న తండ్రి. మాకైతే నాన్న తండ్రి ఎవరో ఏంటో తెలియదు కానీ నీకు తెలుస్తుంది ప్రభా. నీ చిత్తానుసారంగా నాన్న తండ్రి నిన్ను ఎరిగిన బిడ్డను నాన్న తండ్రి జ్ఞాపకం చేసుకున్నాను తండ్రి. మంచి భాగస్వామిని ఆ అమ్మాయికి అయితే మీరు ఇవ్వండి తండ్రి. వారి ఇంటి చుట్టూ మీ కాపుదలు దయచేయండి తండ్రి. ఇంట్లో ఉన్న ఆర్థిక అవసరతలన్నీ మీరే తీర్చండి తండ్రి ప్రభా. అలాగే నెక్స్ట్ లత గారు అయితే హస్బెండ్ మనసు మార్చాలన్నారు తండ్రి. మరి వారిద్దరి మధ్య ఏం జరిగిందో మనకైతే తెలియదు తండ్రి. కానీ నాన్న తండ్రి వారి హస్బెండ్ మనసును వినంత ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మరి తను ఏం చేస్తున్నాడో తండ్రి ప్రభా. మరి ఇద్దరి మధ్య తండ్రి ఇలాంటి గొడవలు ఉన్నాయో నాన్న తండ్రి అవన్నిటిని ఇప్పుడు ఏసునామంలో తీసివేయండి తండ్రి ప్రభా నాన్న తండ్రి. ఆమె భర్త మనసులో నాన్న తండ్రి మీరే నాన్న తండ్రి ఉండి నాన్న తండ్రి మంచిగా మార్చండి తండ్రి ప్రభా నాన్న తండ్రి. ఇద్దరి మధ్య ఉన్న సమస్యలను తీర్చివేయండి నాన్న తండ్రి. నాన్న తండ్రి ఇద్దరు హ్యాపీగా ఉన్నాను తండ్రి. ఒక సాక్ష్యంగా నాన్నతో చెప్పుకుంటాను మీరే సహాయం చేయండి తండ్రి. అలాగే ఆవిడకి మంచి ఆరోగ్యం దయచేయండి. కుటుంబాన్ని మొత్తం మీరే జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభా నాన్న తండ్రి. నెక్స్ట్ అయితే రోహిత్ సిద్ధార్థ గారు సేవ్ మీ జీసస్ అని అయితే పెట్టారు తండ్రి. మరి ఎటువంటి ఆపదలో ఉన్నారో మీకైతే తెలుసు తండ్రి ప్రభా నన్న తండ్రి. ఆపదలను మీరే తప్పించండి నన్న తండ్రి. మరి జీవితంలో వచ్చిన ఇబ్బందులు నన్న తండ్రి మీరే తీసివేయండి తండ్రి ప్రభా. వారి కుటుంబాన్ని మొత్తం మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరతలు తీర్చండి అన్నది ఆర్థిక పరంగా నన్న తండ్రి ఇబ్బందులు అంటే మీరే తీర్చండి తండ్రి. నెక్స్ట్ నన్న తండ్రి సుజాత గారు అయితే నన్న తండ్రి పిల్లలకు నాన్న తండ్రి మంచి హాస్టల్లో సీట్ రావాలని అయితే కోరుకున్నారు తండ్రి ప్రభా. మరి వారైతే ఏం చదువుకున్నారు తండ్రి, ఏ సీట్ రావాలనుకుంటున్నారో మీకైతే తెలుసు తండ్రి ప్రభా. మంచి హాస్టల్ మీరు ఏర్పరచండి తండ్రి ప్రభా. మీకు అసాధ్యమైనది ఏది లేదు కాబట్టి తండ్రి మీరేనైనా తండ్రి మంచి హాస్టల్ అయితే ఏర్పరిచినైనా తండ్రి. ఆ బిడ్డలనైతే మంచి చదువుకుని మంచి ర్యాంకులు రావడానికి సహాయం చేయండి. వారి జీవితంలోనైనా తండ్రి ఏదైతే సాధించాలనుకుంటున్నారో తండ్రి ప్రభా అది మీరే దయచేయండి తండ్రి నాన్న తండ్రి. పిల్లలకు మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి. అలాగే సుజాత గారికి కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. ఇంట్లో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరత మీరు తీర్చండి, ఆర్థికంగా బలపరచండి తండ్రి. ఇప్పుడైతే నన్ను తండ్రి కామెంట్లో అయితే కొన్ని పేర్లు అయితే తీసుకున్నాం తండ్రి. ఫస్ట్ తేజు గారి గురించి చేస్తున్నాం కువైట్ అనే తండ్రి. ఆ తేజు గారికి కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. వారి ఇంటి వారందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి అన్న తండ్రి. వారు చేసే పని పాటలు మీరే సహాయం చేయండి తండ్రి. జీవితంలో మంచిగా ఎదరాలని మీరే సహాయం చేయండి తండ్రి. నేను తండ్రి వారి ఇంటి చుట్టూ మీ కాపుదలు దయచేయండి. నెక్స్ట్ ప్రభు నవ్య గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం. వాడికి కూడా మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి ప్రభు. వాడి చుట్టూ మీ కాపుదలు దయచేయండి. రాకపోకలందరూ తండ్రి ఇంట్లో ఉన్న అవసరతలన్నీ మీరు తీర్చండి. అంత ఆర్థికంగా బలపరచండి తండ్రి ప్రభు. మంచి ఉద్యోగాన్ని అయితే దయచేయండి. నెక్స్ట్ జేస్టడి దాస్ గారి గురించి చేస్తున్నాం. ఆయనకు కూడా మంచి ఆరోగ్యం దయచేయండి అయినా తండ్రి. నలుగురి కుటుంబాలు ఎవరికైనా తండ్రి అనారోగ్యం అయినా తండ్రి ఉంటేనైనా తీసివేయండి తండ్రి. ఎవరికైనా ఆర్థిక ఇబ్బందులు ఉంటే మీరే తీసివేయండి తండ్రి. నేను మీరే జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇంట్లో ప్రతి ఒక్కరు మీరే జ్ఞాపకం చేసుకోండి. నెక్స్ట్ సాహు గారి గురించి ప్రార్థన చేసిన సాహు గారు మంచి ఆరోగ్యం దయచేయండి నేను తండ్రి. ఇంట్లో వారందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి. కుటుంబాన్ని మీరే కట్టండి తండ్రి ప్రభా. నేను తనలో వస్తున్న బలహీనతను మీరే తీసివేయండి తండ్రి. ఆరోగ్యంతో నింపండి తండ్రి ప్రభా. నేను తన ఉద్యోగంలో నేను తన మంచి సహాయం చేయండి. నెక్స్ట్ స్మైలీ గారి గురించి చేస్తున్న స్మైలీ గారికి మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి. నేను తండ్రి ప్రభా. ఇంట్లో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి నేను తండ్రి. వారి ఆర్థిక ఇబ్బంది మీరు తొలగించండి తండ్రి. ఆ మంచి ఆరోగ్యంతో నింపండి తండ్రి. రాజేష్ గారి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. రాజేష్ గారికి మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి ప్రభా. ఇంటి చుట్టూ మీరు కాపుదలు దయచేయండి నేను తండ్రి. ఆర్థికంగా బలపరిచిన నేను తండ్రి. లైఫ్లో సాధించాలనుకుంటున్నారో నేను తండ్రి అవి మీరే సాధించడానికి సహాయం చేయండి నేను తండ్రి. వారి ఇంటి చుట్టూ మీకు కాపుదలు దయచేయండి. నెక్స్ట్ ఈ రోజు నేను తండ్రి ప్రార్థన లాస్ట్గా గోపి గారి గురించి ప్రార్థన చేస్తున్నాం. గోపి గారికి మంచి ఆరోగ్యం అయితే దయచేయండి. ఇంటిలో ప్రతి ఒక్కరు మీరు జ్ఞాపకం చేసుకోండి. అయితే నేను తండ్రి ఆయన రిక్వెస్ట్లో అయితే హౌస్ కోసం అన్నారు తండ్రి ప్రభా. నేను తండ్రి నీవు నన్ను తండ్రి ఏదైనా చేయగల
గల దేవుడు తండ్రి ప్రభా నైతే వారు హౌస్ కావాలనుకుంటున్నాను తండ్రి ప్రభా మీరేనైతే ఒక మంచి హౌస్ని అయితే మీరే వారికి దయచేయండి తండ్రి ప్రభా అవసరతలన్నీ తీర్చినైనా తండ్రి వారు మంచి హౌస్కి వెళ్ళని మీరే సహాయం చేయండి తండ్రి మీ సాక్షిగా చెప్పుకుంటాను నన్ను తండ్రి మీరే చూడండి తండ్రి ప్రభా ఈరోజు చేసిన నన్ను ప్రార్థనలన్నీ నన్ను ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకునే వారి అవసరతలు మీరైతే తీర్చిన తండ్రి ఎవరైతే ఏ సమస్యల్లో ఉన్నారో ఏ బాధల్లో ఉన్నారో అని మీకే తెలుస్తుంది ప్రభా వారి అవసరతలన్నీ మీరు తీర్చండి తండ్రి మీకు అసాధ్యమైనది ఏది లేదు తండ్రి ప్రభా నన్ను తండ్రి ప్రభా అడుగుడి ఇవ్వండి అన్నావు తండ్రి ప్రభా వారి కోసం అడుగుతున్నాం తండ్రి ప్రభా నన్ను వారి అవసరాన్ని మీరే తీర్చు. ఈ ప్రార్థన అంతా మీ పాసనిది చేర్చుకోమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.